ప్రభుత్వోన్నత పాఠశాల ఉర్దూ మీడియం పుస్తక సమీక్ష. నా పేరు రుక్సానా. తరగతి 10వ. చదివిన పుస్తకం పేరు తెనాలి రామకృష్ణ కథలు. రచయిత పేరు పద్మజ శ్రీనివాస్. ధర 250 రూపాయలు. పుస్తక సేకరణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉర్స్ గ్రంథాలయం నుండి. సమీక్ష వివరాలు. రామకృష్ణుడు శ్రీ రామకృష్ణ దేవరాయల ఆస్థాన కవి. అష్టదిగ్గజ కవులలో ఒకడు. గొప్ప తెలివి తేటలు సమయస్ఫూర్తి కలవాడు. పాండురంగ మహాత్మ్యము ఉద్భటాచార్య చరిత్ర రచించాడు. హర్షశీలుడు అక్బర్ బీర్బల్ లాగా కృష్ణరాయాల ఆస్థానంలోని తెనాలి రామకృష్ణలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ కథలన్నీ వినోదాన్ని కలిగిస్తాయి, తెలివిని తగినంత జ్ఞానాన్ని, లోకానుభవాన్ని అందిస్తాయి. ఈ పుస్తకంలో తెనాలి రామకృష్ణుని బాల్యం, విద్యాభ్యాసం, కాళికాదేవి ప్రసన్నము వికట కవిగా మారిన విధము తేల్పడింది. అలాగే పాలు తాగకుండా పారిపోయే పిల్లి, వాతల బంగారు పల్లెం, గుర్రం పెంప నైపుణ్యం, చాకల గూని దొంగలతో నీళ్లు తోడించిన విధం, కథకు తగినట్లు బొమ్మలు ఉన్నాయి. కృష్ణరాయలు తన తల్లి మామిడి పళ్ళ కోసం ఆరాడి అవి తినకుండా చనిపోయినందున తాతాచార్యుల సూచన ప్రకారంగా బ్రాహ్మలకు బంగారు మామిడి పండ్లు దానం చేస్తున్నాడు. అయినోడు కానోడు వచ్చి తీసుకోపోతున్నారు. రామకృష్ణుడు చూశాడు. దీనిని అరికట్టాలనుకున్నాడు. ఆలోచించి పథకం వేశాడు. వారం దగ్గర నిలబడి పండ్లకు వచ్చిన వారందరికీ సలకు కాల్చి వాత పెడుతున్నాడు. ఒక వాతకు ఒక బంగారు మామిడి పండు, 2కు 2 ఇస్తానని లోపల వాత చూపించక పండ్లు ఇవ్వన్నాడు. ఆ రకంగా వచ్చిన వారంతా వాతాయి వేయించుకొని బంగారు మామిడి పండ్లు తీసుకోపోతున్నారు. బ్రాహ్మలకు అందరి చేతిలో కాల్చిన వాతాలు చూసి విషయం అడిగాడు. రాయల వారు కోపంతో తెనాలి వారిని పిలిచి కారణం అడిగాడు. అయ్యా, మీరు మీ అమ్మ గారి కోరిక తీర్చడానికి బంగారు పండ్లు దానం చేస్తున్నారు. నేను మా అమ్మ కోరిక తీర్చడానికి బ్రాహ్మణులు పెడుతున్నాను అన్నాడు. దీనితో రాయల బంగారు పండ్లు ఇవ్వవేశాడు. ఇలా తెనాలి వారు సమయస్ఫూర్తితో రాయలను కష్టాలు నుండి కట్టగించేవాడు. ఇలాంటివి బోలెడు కథలు ఉన్నాయి ఇందులో. ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్న విషయం నీతి. ప్రతి మనిషికి తెలివి, చదువుతో పాటు సమయస్ఫూర్తి చాలా అవసరం అని గ్రహించాను.